హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదండి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే పెండెంట్స్ కూడా మనమే రెడీ చేసుకోవచ్చండి ఈ చైన్స్ అనేవి. దీనికోసం నేను ఓహెచ్పి షీట్స్ తీసుకున్నాను, అలాగే కుందన్స్ తీసుకున్నాను. మనకు పెండెంట్ అనేది ఏ షేప్లో కావాలి, ఏ డిజైన్ కావాలనేది దాని ప్రకారం మనము మెటీరియల్ అనేది తీసుకోవాలండి. జెర్కన్ స్టోన్స్ తీసుకున్నాను మల్టీ కలర్స్లో. మనకి సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవన్నీ తీసుకోవచ్చు. అలాగే గ్లూ తీసుకున్నాను, B7000 గ్లూ తీసుకున్నాను. ఫస్ట్ షీట్ మీద మనం డిజైన్ అనేది ఇట్లా గ్లూ పెట్టుకోవాలి. గ్లూ పెట్టుకున్న తర్వాత కుందన్స్ అనేవి తీసుకున్నాను. కలర్స్ అనేది మన చాయిస్, మనం ఏ కలర్స్ యూస్ చేస్తామో పెండెంట్కి ఆ కలర్ కుందన్స్ అనేవి తీసుకోవాలి. ఇలా చూపించే విధంగా 3 కుందన్స్ ఐ షేప్లో ఉన్న కుందన్స్ తీసుకున్నానండి. దానికి పైన జర్కన్ స్టోన్ అనేది గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా ఈ గ్లూ మీద మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం ఇలాగ అంటించుకోవాలి. ఇవి పెండెంట్స్ అనేవి మనం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు. నేను 5 పెండెంట్స్ అనేవి రెడీ చేశానండి. ఇప్పుడు వీటిని కటింగ్ చేసుకుందాం. ఇవి పూర్తిగా ఆరనివ్వాలి. ఒక 24 అవర్స్ వరకు ఆరనిస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఈ షీట్ మొత్తం చివర అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా చూపించే విధంగా మొత్తం కటింగ్స్ అనేవి చేసేసుకోవాలి. మన పెండెంట్ అనేది ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్నాక ఏమన్నా చిన్నగా ఏమన్నా ఉంటే దాన్ని మనం అగరబత్తిని చివర మంట ఉంది కదా, దాంతో మనం చివర్లు అనేది కాల్చేసుకోవాలి. ఇలాగ పెండెంట్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. నేను 5 పెండెంట్స్ అనేవి రెడీ చేశాను, చూసారు కదండి. ఇలాగ 5 పెండెంట్స్ రెడీ చేసేసుకున్నాను. కలర్స్ అనేవి మన చాయిస్, ఏ కలర్స్ అయినా కూడా మనం పెండెంట్కి తగ్గట్టు కలర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు వైర్ తీసుకున్నానండి, గేర్ వైర్ తీసుకున్నాను. అలాగే కొన్ని గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, స్మాల్ సైజ్వి. అలాగే లాక్ బీడ్స్, ఇలా హ్యాంగింగ్ కోసం రింగ్, అలాగే ఎస్ షేప్ హుక్ అనేది తీసుకున్నాను. ఈ లాక్ బీడ్స్ అని లాక్ చేయడానికి ఇప్పుడు వైర్ తీసుకోవాలి. మనకి నెక్కి ఎంతవరకు లెంగ్త్ కావాలో అంతవరకు, మ్యాక్సిమం 14 ఇంచెస్ వరకు తీసుకుంటాం, 14, 15 వరకు. అలాగే వైర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా పెండెంట్, అలాగే లాక్ బీడ్, ఒక బీడ్, మనకి పూసలు అనేవి, గోల్డ్ పీసులు అనేవి ఎన్ని కావాలో దాని ప్రకారము సెంటర్లో లాకెట్, అలాగే సైడ్కి గోల్డ్ బీడ్స్, తర్వాత లాక్ బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనకి ఈ 5 పెండెంట్స్ కూడా తీసేసుకోవాలండి ఫస్టే. ఒకవేళ మీకు సెంటర్లో ఫస్ట్ తీసుకున్న తర్వాత కూడా అయినా మనం పెండెంట్స్ అనేవి ఒక్కొక్కటి తీసుకొని లాక్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా 5 పెండెంట్స్ని కూడా ముందు వైట్లనే తీసేసుకున్నాను. ఇలాగ ఒక లాక్ బీడు, అలాగే బీడు, పెండెంట్, అలాగే బీడు, లాక్, ఇలాగా మనకి 5 పెండెంట్స్ కూడా కంప్లీట్గా ముందు ఫస్ట్ వైర్కి అనేవి తీసేసుకున్నాను, చూస్తున్నారు కదండి. ఇలాగ 5 పెండెంట్స్ అనేవి ఫస్ట్ తీసేసుకున్నాను. ఇలా అన్నీ కూడా కంప్లీట్గా ఫస్ట్ తీసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఇలా ఈ చైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది. అలాగే పెండెంట్స్ అనేవి కొనుక్కోవాలంటే కూడా చాలా ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనమే ఈ పెండెంట్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలాగ 5 పెండెంట్స్ కూడా నేను ఫస్టే తీసేసుకున్నాను వైర్కి. ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్ తీసుకొని ఈ పెండెంట్స్ అనేవి ఎంత లెంగ్త్ వరకు మనకు కావాలో చూసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో పెట్టుకొని సెంటర్ పెండెంట్ అనేది ముందు లాక్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ఫస్ట్ సెంటర్ పెండెంట్ని సైడ్ లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదండి, ఇలాగ 2 వైపులా కూడా లాక్స్ చేసేసుకోవాలి. అప్పుడు సెంటర్లో లాక్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత ఒక సైడ్ మొత్తం పెండెంట్స్ అనేవి తీసుకోవాలి. ఎంత లెంగ్త్ కావాలో మనకి 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఎంత లెంగ్త్ కావాలో చూసుకుంటూ సెకండ్ పెండెంట్ కూడా చూపించే విధంగా 2 వైపులా లాక్స్ అనేవి గట్టిగా ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతాయి. ఇలాగ లాక్ చేసేసుకోవాలి. అలాగే థర్డ్ పెండెంట్ని మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకుంటూ కూడా ఇలాగ లాక్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఇదే మెథడ్లో మనకి ఎంత లెంగ్త్ కావాలో, వన్ సైడ్ మనం ఎంత లెంగ్త్ తీసుకున్నామో చూసుకుంటూ ఇలాగ కంప్లీట్గా మనకి లాక్ చేసేసుకుంటే పెండెంట్స్ అనేవి లాక్ అయిపోతాయి. అలాగే మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలాగ ఒక సైడ్ చూసుకుంటూ మనకి ఎంత లెంగ్త్లో ఉందో ఒక సైడ్, అలాగే రెండో వైపు కూడా చూసుకుంటూ లాక్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి నెక్ది. తర్వాత హుక్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ లాక్ బీడ్ తీసుకున్నాను, తర్వాత రింగ్ తీసుకొని చూపించే విధంగా వైర్ని ఇలా రివర్స్ చేసేసుకొని లాక్ బీడ్లోకి ఇలాగ రివర్స్ పెట్టేసుకొని వైర్ని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని మొత్తం కట్ చేసేసుకోవాలి.
చూసారండి ఇక్కడ మనకి హుక్ అనేది రెడీ అయింది, రింగ్ అనేది. ఇప్పుడు రెండో వైపు హుక్ తీసుకోవాలి. నేను ఎస్ షేప్ అనేది హుక్ తీసుకున్నాను. దీనికి కూడా ఫస్ట్ లాక్ బీట్ తీసుకొని తర్వాత ఈ ఎస్ షేప్ హుక్ని చూపించే విధంగా వైర్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ లాక్ బీడ్లోకి వైర్ని రివర్స్ చేసేసుకొని ఇలా చూపించే విధంగా బీడ్లోకి ఇన్సర్ట్ చేసేసుకొని ఇక లాక్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకుంటే మనకి చైన్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఎంతో అందమైన ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా మనకి డ్రెస్కి తగ్గట్టు, శారీస్కి తగ్గట్టు సింపుల్గా ఈజీగా మనం పెండెంట్స్ని కూడా ఇంట్లోనే రెడీ చేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.